పెద్దపల్లి జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన అభివృద్ది కార్యక్రమాలు, సంఘటనలు, సమీక్షా సమావేశాలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ అంశాల గురించి పెద్దపల్లి ఆకాశవాణి ప్రతినిధి యాంసాని సంతోష్ కుమార్ అందిస్తున్న నివేదిక. రామగిరి ఖిల్లాను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రామగిరి ఖిల్లా అభివృద్దికి ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని గుర్తు చేశారు. రామగిరి కోటకు సుమారు 1200 ఏళ్ల చరిత్ర ఉందని, రాముడి ఆలయాలు, జలపాతాలు, అనేక ఔషధ మొక్కలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రానికి కావలసిన అన్ని ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయన్నారు. జిల్లాలోని మంథని పట్టణ సమగ్ర అభివృద్ది తన లక్ష్యమని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 30 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టామన్నారు. 6 నెలల్లోనే మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మించాలని సూచించారు. మంథని, మంచిర్యాలను అనుసంధానిస్తూ 140 కోట్ల రూపాయలతో గోదావరి నదిపై వంతెన మంజూరు చేసుకున్నట్టు చెప్పారు. మంథనిలో రింగ్ రోడ్డు నిర్మాణంతో పట్టణం విస్తరించి దేశ విదేశాల్లో స్థిరపడిన వారు స్వస్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు వస్తారని అన్నారు. పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ ఐఏపీ అనుబంధ అడోలసెంట్ హెల్త్ అకాడమీ ఏహెచ్ఏ జాతీయ చైర్పర్సన్గా పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్ ఎన్నికయ్యారు. టీనేజర్లు ఎదుర్కొంటున్న మానసిక, ఆరోగ్య, ఇతర సమస్యలు పరిష్కరించడానికి దోహదపడేటువంటి ఈ సంస్థలో ఆమె ఏడాది పాటు కొనసాగుతారు. దేశవ్యాప్తంగా ఉన్న యుక్త వయసు వారిపై తమ సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. యుక్త వయసు వారి మానసిక, శారీరక, లైంగిక, ఇమ్యునైజేషన్ తదితర వాటిపై అవగాహన కల్పించే దిశగా కృషి చేయనున్నారు. ఇందుకోసం సెక్సువల్, మెటబాలిన్, మెంటల్, డిజిటల్, రోడ్ సేఫ్టీ, ఇమ్యునైజేషన్ అంశాలపై దృష్టి పెట్టినట్టు హిమబిందు సింగ్ తెలియజేశారు. కాళేశ్వరం, మంథని, రామగిరి ప్రాంతాలను ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం, ముక్తేశ్వర స్వామి ఆలయం, రామగిరి కోటను టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలన్నారు. దక్షిణ కాశీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, దేశంలో మరెక్కడా కనిపించని విధంగా గర్భగుడిలో 2 శివలింగాలు పూజలు అందుకుంటున్నాయని వివరించారు. ఈ ఏడాది మే నెలలో సరస్వతీ పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కేంద్ర మంత్రికి వివరించారు. 2027లో గోదావరి పుష్కరాలు కూడా ఇక్కడే జరుగుతాయని, 1 కోటి మందికి పైగా భక్తులొచ్చే అవకాశం ఉందని వివరించారు. పుష్కరాలు మొదలయ్యే నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేసేలా చొరవ చూపాలని కోరారు. దివ్యాంగులు సదరం శిబిరానికి హాజరైన తర్వాత 48 గంటల్లోపే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని, దివ్యాంగులు DRDO కార్యాలయం నుంచి ధృవీకరణ పత్రాలు పొందాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శిబిరానికి హాజరైన వారికి వైకల్య నిర్ధారణ, ధృవీకరణ పత్రం కోసం తిరగవలసిన అవసరం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రోడ్లపైకి వచ్చే వాహనాలకు వెనకాల రేడియం స్టిక్కర్ తప్పనిసరిగా వేయించాలని జిల్లా రవాణా శాఖాధికారి రంగారావు సూచించారు. రేడియం స్టిక్కర్తో రాత్రివేళ ముందు వెళ్లే వాహనం కనిపిస్తుందన్నారు. ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లల్లోకి విద్యుత్ వెలుతురు వెళ్లకుండా డిప్పర్ వేయడంతో పాటు లైట్లకు ఆఫ్ స్టిక్కరింగ్ కూడా ఉండాలని ఆయన సూచించారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 350 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి లక్ష్యాన్ని చేరుకుంది. ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని 295 రోజుల్లోనే సాధించింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11 రోజులు ముందుగానే ఎన్టీపీసీ 76.5 గిగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉండగా 9.6 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యంతో సహా 29.5 గిగావాట్ల సామర్థ్యం ఉంది. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడానికి కంపెనీ ప్రణాళికలను సిద్ధం చేసింది.